ఎక్కడో తగ్గుతుందేమో కొంచెం ఐరన్ లెక్కే కాదని రసికన్న గారు కూడా ఎప్పుడు తగ్గింది. అదే డైలాగులు అదే సినిమా ఇద్దరు వెళ్ళిపోతుంది అని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్ డిష్క్ 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 డిష్క్. హాయ్, ఎలా ఉంది ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్? చాలా బాగుంది బ్రదర్. నిజంగా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సాంగ్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎక్కడో తగ్గుతుందేమో కొంచెం హిట్ అన్న వస్తుందో లేదో అని చిన్న బాధ ఉండింది, కానీ ట్రైలర్తో దాన్ని మార్చేస్తారు. నా ఫీలింగ్ ఏదైతే ఉందో అది ట్రైలర్తో మార్చేస్తారు. నిజంగా చాలా బాగా అనిపించింది ట్రైలర్. అండ్ డైలాగ్స్ కూడా వేరే లెవెల్ అనిపించింది. అంటే ఈ వైలెన్స్ని మన వాళ్ళందరూ ఫ్యాంటసీగా తీసుకుంటున్నారు అని చెప్పేసి డైలాగ్ చెప్పారు. అది కానీ నెక్స్ట్ మనం సంతోషంగా ఉండాలంటే మన జీవితాన్ని మనం లైక్ కొట్టుకోవాలి, కానీ ఎవడో వచ్చి మన జీవితానికి లైక్ కొట్టడం కాదని చెప్పి ఆ డైలాగ్ కానీ, లేకపోతే భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం. సో ఈ డైలాగ్ కానీ ఇంకా ఇంకా చాలా 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 డైలాగ్స్ పెట్టారు ట్రైలర్లో. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడే ఇన్ని డైలాగ్స్ ఉన్నాయంటే ఇంకా సినిమాలో ఏ లెవెల్లో ఉంటాయో. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒక్కో తరం సినిమా చూపిపోయాడు. తొలి ప్రేమలో ఎలా ఉన్నాడో సేమ్ ఆ మూమెంట్ కనపడింది. గబ్బర్ సింగ్ కన్నా సూపర్ హిట్ గా దీనిలో నటించారు వెనకమాల ఉన్న వాళ్ళందరూ. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే గట్టిగా వేసాడు ప్రతి డైలాగుతో. రాజకీయ పరంగా వదలకపోయినా సినిమా పరంగా వదిలేడు పవన్ కళ్యాణ్ అనే ఒక హ్యాపీనెస్ ఈ రోజు కలిగిందన్న. ఎందుకంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసినా మా బాలయ్య ఫ్యాన్స్ కానీ అట్ట ఉండేది, అది ఈసారి రివర్స్ అయ్యింది. ఉందన్న తగ్గింది. అదే డైలాగులు అదే సినిమా. రాజకీయంలో చూడాలని మేము ఆశపడ్డాం, కానీ రాజకీయం కాదు సినిమా పరంగానే వదులుతాను అని సినిమా పరంగానే మళ్ళీ వదిలాడు. ఆ సీన్లు చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగుందన్న. మిస్ అయిపోయారు, మా బాలయ్య మిస్ అయిపోయాడు ఈ స్టోరీకి కథకి అని ఆ బాధ అయితే నాకు కలిగిందన్న. చాలా అన్న. మొన్న ఒక కాలర్ అయితే పాడుతూనే శంకర్ గారు ఒక రేంజ్ లోకి వెళ్ళారు. మధ్యలో ఏదో కామెంట్ చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాడు, మళ్ళీ డిలీట్ చేశాడు. కంట్రోల్లో ఉండాలి కొద్దిగా సినిమా రిలీజ్ అయ్యేదాకా అని కోరుకుంటున్నాను అన్న. కొట్టాడన్న. 2026 చిరంజీవి గారి సినిమా తర్వాత ఇదే అన్న సినిమా కనపడింది మొన్నటి దాకా, కానీ ఈరోజు ట్రైలర్తో చిరంజీవి గారి సినిమాని దాటేశాడు. శంకర్ గారి పేరు ఇంకో 2-3 నెలల్లో వినపడేటట్టు చేశారు పవన్ కళ్యాణ్ గారు అని అనిపిస్తున్నాం. సెట్ అయింది అన్న, ఇద్దరికి బాగా సెట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం కానీ సినిమా నాటి డైలాగులు వదలటం కానీ చాలా ఇద్దరికి బాగా సెట్ అయింది. లెగ్గు ఉంటుంది అన్న, ఒక్కొక్క లెగ్గు ఒక్కొక్క విధానం ఉంటుంది, కానీ ఇంకేంటంటే మొహం కట్టు సెట్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఉన్న జుట్టుకు కానీ మొహం సరైన సెట్ ఎవరంటే ఈమె. ఓకేనా, పక్కన నుంచోడానికి కానీ ఏదైనా మాట్లాడడానికి కానీ ఒక డ్యాన్స్ కూడా చాలా హ్యాపీ అనిపించింది. కంపల్సరీ అన్న. ఓజీకి దీనికి పోలిక లేదు, గబ్బర్ సింగ్ కి దీనికి పోలిక పెట్టి, కానీ ఓజీకి దీనికి సంబంధం లేదు. నాటు డైలాగులు వదిలాడు. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. ఈసారి పర్ఫార్మెన్స్ ఇద్దరు వెళ్ళిపోతుంది అని చెప్పి అది చాలా బాగుంది. అలాగే మన చిరంజీవి గారి డైలాగ్ అయితే తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే పదం డాన్స్ అంటాడు అన్న. తెలుగు పదం కదన్నా, అది ఇంగ్లీష్ పదం అంటారు. బాబా ఈసారి మాత్రం పర్ఫార్మెన్స్ ఊచకోత అనమాట. ట్రైలర్ ఎక్కడ తగ్గకుండా చాలా బాగుంది. ఎలివేషన్స్ ఊచకోత అనమాట. అదొకటి. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఓవరాల్గా ఈసారి మాత్రం చాలా ఎక్కడ వల్గారిటీ లేకుండా ఎక్కడ నీట్గా ట్రైలర్ అయితే చూపించారు ఈసారి. ఎందుకంటే హరిశంకర్ గారు ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కంబ్యాక్ కోసం. కంపల్సరీ ఈ మూవీ మంచి కంబ్యాక్ అయితే వచ్చేస్తుంది. అస్సలే ఓజీ తర్వాత ఇంకా ఇంటేజ్ లుక్ వస్తుందేమో అనుకున్నా, కానీ ఇంకా అంతకు మించి లుక్స్ అయితే వస్తుంది. కానీ ఓజే ఉస్తాద్ భగత్ సింగ్ చూడాలి. ఆ లుక్స్ అయితే పవన్ అన్న లుక్స్ ఒక రేంజ్. ఆ ఐస్ చూస్తుంటే ఫిదా అనమాట పవన్ కళ్యాణ్. ఓవరాల్గా ట్రైలర్ మాత్రం చాలా బాగుందన్న. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత గబ్బర్ సింగ్ దగ్గర నేను ఇప్పటికీ ఒక 50 times చూసింటాను. ఎందుకంటే నాకు పోలీసులన్నా ఆ పోలీస్ గెటప్లో ఉన్న హీరోలన్నా నాకు చాలా అభిమానం. నాకు నచ్చిన హీరోలు ఇప్పుడు పోలీస్ గెటప్ అనేది సూర్యకి మన పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి సెట్ అయిపోతుంది అనమాట. అదేంటంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత కామెడీ కానీ యాక్షన్ కానీ సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ మిషన్ గన్ తీసుకొని ఒక్కొక్కరిని వేసేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు దుమ్ము దులుపుతున్నారనమాట. ఎందుకంటే గబ్బర్ సింగ్ కంటే ఈ సినిమా 1000 రెట్లు సూపర్ ఆడుతుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ హవా ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ జపం చేస్తుంటారు, పవన్ 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 అని చెప్పేసి. ఆడపిల్లలకి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి.
అలాంటిది మనకేంటంటే పవన్ కళ్యాణ్ గారు మంచి మంచి సినిమాలు ఏం తీసినా కానీ మంచి మంచి సినిమాలు తీస్తారు. స్టోరీ పరంగా ప్రతి ఒక్కళ్ళు కూర్చొని చూసిన తగిన సినిమా మన పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు మనకి ఉస్తాద్ భగత్ సింగ్ అంటే పేరులోనే పవర్ ఉంది.